పరకామణి వ్యవహారంలో సతీష్ కుమార్ మరణం. ఆ రోజున హంగామా, ఈ రోజు వరకు హంగామా అది అక్కడే అయిపోయింది. ఏంటది? ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తు మరణించారా? హత్య చేయబడ్డారా? హత్య చేయబడ్డారని పేపర్‌లో ముందు హడావిడి చేశారు. డిబేట్లు చేసేశారు. ప్రెస్ మీట్లు పెట్టేసేశారు. తీరా చూస్తే ఒక్క రక్తపు బొట్టు కూడా రైలులో, బోగీలో లేదు. దెన్ చంపి తోసేశారనేది పచ్చి అబద్ధం. ప్రజల్ని మోసం చేసినటువంటి మీడియా క్షమాపణలు చెప్పలేదు. అదే సందర్భంలో నువ్వు మర్డర్ చేశావని చెప్పి వైసీపీను క్షమాపణ చెప్పలేదు. ఇద్దరు కలిసి మర్డర్ జరిగిందన్నటువంటిది మాత్రం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. తీరా చూస్తే ఆ మరణం అన్నటువంటి దాంట్లో ఏదో గొడ్డలతో పొడి చేశారు లాంటివి కూడా చేసుకొచ్చారు. ఆ తర్వాతనేదో బొమ్మలు పెట్టారు, చెక్ చేశారు, అంతా అయింది. ఫైనల్‌గా ఏమన్నా తేలిందా అందులో? ఏమీ లేదు. ఇప్పుడు ఆ కేసులో ఇక ఆహ్, ఏవిఎస్ఓగా ఉన్నటువంటి ఆయన మరణించారు కాబట్టి, ఇప్పుడు ఇక గిరిధర్ ఎవరైతే ఆ రోజున ఉన్నటువంటి విజిఓ విజిలెన్స్ ఆఫీసర్‌ని ఇప్పుడు విచారిస్తున్నారు. అసలు ఎలా రాజీనామా చేశారు? ఏవిఎస్ఓ అట్లా చేస్తుంటే మీరెలా ఒప్పుకున్నారు అన్నటువంటిది. వాస్తవంగా అక్కడ ఏకంగా ఈఓ దగ్గర నుంచి చైర్మన్ ఆళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ కింద సిబ్బందిని పట్టుకుని మనం సాగదీస్తే ప్రయోజనం ఉంది. ఆళ్ళిద్దరిని పిలిచారు, విచారించారు గదా! ఆళ్ళు చెప్పాల్సింది చెప్పారు గదా! వాట్ నెక్స్ట్?